ఇప్పుడు తిరుమలలో సుప్రభాత సేవను మళ్ళీ ప్రారంభించారండి. డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం కావడంతో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణ అనేది కొనసాగింది నెల రోజుల పాటు. అయితే జనవరి 14వ తేదీతో ధనుర్మాసం పూర్తి కావడంతో జనవరి 15వ తేదీ నుండి కూడా యథావిధిగా శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవను టీటీడీ వారు నిర్వహిస్తున్నారు. అయితే లక్కీ డిప్లో మాత్రం సుప్రభాత సేవ అనేది జనవరి 19 తర్వాత నుంచి అందుబాటులో ఉంటుందండి, ఆఫ్లైన్ లక్కీ డిప్లో. ఎందుకంటే 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం మాత్రమే ఉంటుంది. మిగతా సేవలకు కానీ దర్శనాలకు కానీ భక్తులకు అనుమతి ఉండదు. కాబట్టి సుప్రభాత సేవను రోజు చేస్తున్నప్పటికీ కూడా జనవరి 19వ తేదీ తర్వాత నుండి ఆఫ్లైన్ లక్కీ డిప్లో సుప్రభాత సేవ అనేది భక్తులకు అందుబాటులో ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా మనవి. ఇక